బ్యాంకుల్లో అప్పు తీసుకున్న వారికి ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. లోన్ రికవరీ ఏజెంట్ల ఆగడాలకు చెక్ పెట్టేలా కఠిన నిబంధనలు అమల్లోకి తీసుకురాబోతోంది. బ్యాంక్ లోన్ల రికవరీపై కొత్త డ్రాఫ్ట్ రూల్స్ విడుదల చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అక్టోబర్ 1, 2026 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ నిబంధనలు మీరితే బ్యాంకులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది ఆర్బీఐ. స్మాల్ ఫైనాన్స్, పేమెంట్ బ్యాంకులు, లోకల్ ఏరియా బ్యాంకులకు ప్రస్తుతం మినహాయింపు దక్కనుంది. ఇక మీదట రికవరీ పేరుతో రుణగ్రహీతులను వేధింపులకు గురిచేస్తే అసలు సహించేది లేదని హెచ్చరించింది. ఉదయం 8 నుంచి రాత్రి 7 గంటల మధ్య రికవరీ చేయాలన్న ఆర్బీఐ ఎప్పుడంటే అప్పుడు రుణగ్రహీతులకు కాల్ చేయకూడదని నిబంధనలో స్పష్టం చేసింది. రుణం చెల్లించని పక్షంలో డిఫాల్టర్ కు 60 రోజుల తర్వాత నోటీసులు ఇవ్వాలన్న ఆర్బీఐ చెల్లింపులకు కనీసం 21 రోజులు గడువు ఇవ్వాలని కొత్త రూల్స్ లో చెప్పింది. ఆ తర్వాత కూడా చెల్లించకపోతే మరో నోటీస్ ఇచ్చి 7 రోజులు గడువు ఇవ్వాలని పేర్కొంది. ప్రధానంగా చెల్లింపు బకాయిలపై రుణగ్రహీత గ్యారంటీలతోనే చర్చించాలని స్పష్టం చేసింది ఆర్బీఐ. రుణగ్రహీతుల బంధువులకు, స్నేహితులకు కాల్స్ చేయొద్దన్న ఆర్బీఐ ఫైనాన్స్ సాయంతో తీసుకున్న ఫోన్లను డిసేబుల్ చేయడంపై కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఏజెంట్లు వేధింపులకు పాల్పడితే సంబంధిత బ్యాంకులపై చర్యలుంటాయని హెచ్చరించింది. లోన్ రికవరీలో నిబంధనలు మీరే బ్యాంకులకు గంటకు 250 రూపాయల చొప్పున జరిమానా విధిస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఈ విషయంలో రుణగ్రహీతుల సహాయార్థం సంబంధిత బ్యాంకుల్లో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని సూచించింది.